స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఎడమ కాలుని అట్లా ముందుకు పెట్టి మడాన్ని ఆనించాలి, పాదం పైకి లేపాలి. నడుమును మనం ముందు కొంచి కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని పాదాన్ని పైకి మనం అట్లా లాగాలి. ఎంత బాగా అట్లా స్ట్రెచ్ చేస్తే అంత మంచిది అనమాట. మళ్ళీ స్ట్రైట్గా అయ్యి కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని అట్లా లాగాలి. ఇప్పుడు పాదం చూడండి మంచి వ్యాయామం అవుతుంది. ఇట్లా చేత్తో పట్టుకు లాగటం వల్ల కూడా అక్కడ ఉండే లిగమెంట్స్, టెండాన్స్ అవి కూడా బాగా సాగదీయపడతాయి అనమాట. ఇట్లా ఒక 5-6 సార్లు ఎడమ చేయి నడుము మీద పెట్టుకుని కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని అట్లా లాగటం అనేది చేస్తే ఎడమ మడ భాగానికి ఫలితం బాగా వస్తుంది. ఈసారి కాళ్ళు మార్చాలి. కుడి కాళ్ళను ముందు పెడతాం, ఎడమ చేత్తో కుడి పాదం వేళ్ళను పట్టుకుని అట్లా లాగాలి. పాదం మూమెంట్ ఆ రకంగా మడం మీద లేవటం, మళ్ళా ముందు కొంచెం పాదం ఆనించటం, మళ్ళా లేపటం, మళ్ళా ఆనించటం. ఈ మూమెంట్ నడుమును వంచి చేసినప్పుడు అక్కడ లిగమెంట్స్ వాటికి మంచి మార్పు వస్తుంది అనమాట. కుడివైపు కొన్నిసార్లు, ఎడమవైపు కొన్నిసార్లు ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇక మడాల నొప్పులు తగ్గించే మంచి వ్యాయామం మడాల మీద నడక. మడాల నొప్పులు రాకూడదనుకున్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలనుకున్నా చేతులు నడుము మీద పెట్టుకుని స్ట్రైట్గా నుంచున్న తర్వాత మడాల మీద మనం అట్లా నడవాలి. అది ఇసుకలైనా నడవచ్చు, గడ్డిలైనా నడవచ్చు, ఇంట్లో ఏదైనా యోగా మ్యాట్ మీద కూడా నడవచ్చు. మడాల నొప్పులు బాగా తగ్గుతాయి, పాదాల నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. మీరు ఎన్ని గంటలు నుంచున్నా, ఎన్ని గంటలు కాస్త పనులు చేసుకుంటున్నా కాళ్ళు, మడాలు ఆ పెయిన్ని, స్ట్రెయిన్ని తట్టుకోగలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి మడాల మీద నడక అందరికీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు వెరికోజ్ వీన్స్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. కాళ్ళల్లో కండాలు బాగా బలపడతాయి అన్నమాట. ఫ్రంట్, బ్యాక్ 2 రకాల మూమెంట్స్ మనం ఇట్లా చేయగలిగితే మడాల మీద బాగుంటుంది.